భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రెసిడెన్సీ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బెంగాల్ 1806లో ఏర్పాటు చేయటం జరిగింది. బ్యాంక్ ఆఫ్ ముంబై, ఆనాడు బొంబాయి, ఈనాడు ముంబై, 1840 సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ బ్యాంక్ ఆఫ్ మద్రాసును 1843లో ఏర్పాటు చేయటం జరిగింది. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పాటు చేయబడ్డ ప్రెసిడెన్సీ బ్యాంకులు అంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ ముంబై, మరి వాసన్ బ్యాంక్ ఆఫ్ మద్రాస్, ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పాటు చేస్తే ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను కలిపి 1921 సంవత్సరంలో ఇక్కడ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను లాంచ్ చేయటం జరిగింది.